రాష్ట్రంలో ఎక్కడ రక్తదాన శిబిరాలు ఉన్నా జనసేన పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శనివారం సామర్లకోట యువత ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ భవనంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, సామర్లకోట యువత ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ సమాజంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రక్తదాన శిబిరాల వల్ల ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సకాలంలో రక్తదానం కేంద్రంలో రక్తం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తద్వారా ఒక రక్తదాత వల్ల నలుగురు ప్రాణాలను కాపాడవచ్చు అని తెలియజేశారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ప్రాణాలకి సకాలంలో రక్తం అందించేందుకు రక్తదాన శిబిరాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ టౌన్ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాసు, సరోజ వాసు, మంచం సాయిబాబు, పిట్ట జానకి రామారావు, మగడ శ్యామ్ కుమార్, చంద్రశేఖర్, స్పాట్ షేకు నోరజ్, పెంకే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సతీష్ వారి దసరామండల ఆధ్వర్యంలో ఈరోజు సామర్లకోట పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెగా రక్తదాన శిబిరంలో యువతే కాకుండా పెద్దవారు, అలాగే ముఖ్యంగా మహిళలు కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ రక్తదాన శిబిరం ఉన్నా ఎక్కువగా రక్తదానం చేసేది జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎక్కువగా ఉండటం అనేటువంటి కామన్ విషయంగా లేదు. ఎందుకంటే అటు చిరంజీవి గారి దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఈ రక్తదానం యొక్క విలువ ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ కానీ, అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ రక్తదానం కోసం కానీ, నేత్రదానం కోసం కానీ, అవయవ దానం కోసం కానీ ప్రతిసారి ఆనాటి చిరంజీవి గారి దగ్గర నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి వరకు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలు అందరూ కూడా రక్తదానం మీద, నేత్రదానం మీద, అవయవదానం మీద మెసేజ్ ఎప్పుడు కూడా యువతకు అందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎక్కువగా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత కానీ, కార్యకర్తలు కానీ ఎక్కువగా రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు పాల్గొనడం, రక్తదానం చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, అందరం ముందుకు రావాలి, రక్తదానం చేయాలి. అలాగే యువత ఈరోజు ముందుకు వచ్చి అతి చిన్న వయసు ముందు కూడా మరి సతీష్ ఈరోజు డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. సతీష్ యువత అనేది వెళ్ళిపోయిన ఇంకా ఎన్నో సామకోట పట్టణం వచ్చేటప్పటికి స్పాట్ చంద్రశేఖర్, అలాగే శ్యామ్, అలాగే సరోజ